హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు వచ్చేసి జైపూర్ ఢిల్లీ ఆగ్రా ట్రిప్లో డే 2, 26th డేట్ ఇవాళ. అండ్ టైం వచ్చేసి 8:11 అవుతుంది. ఇంకంతే, కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోవడమే. అండ్ ఇంకొకటి, నిన్న డే 1లో అసలు ఈవినింగ్ వచ్చేసరికి మా వల్ల కాలే. సో ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. సో ఇంకా వీడియో ఎండ్ చేయడం కూడా నాకు కుదరలేదు. సో ఇవాళ డే 2 స్టార్ట్ చేద్దాం. మేము ఇలా కిందకి వచ్చేసరికి ఈయన ఈ ఇన్స్ట్రుమెంట్తో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అనమాట. అంటే ఏ సాంగ్ చెప్తే ఆ సాంగ్ ప్లే చేస్తారు. సో అది ఇక్కడ పెడితే కాపీరైట్ అవుతుంది అని చెప్పి నేను పెట్టట్లేదు. అది మన ఇన్స్టాగ్రామ్ దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తా. అక్కడ చూడండి ఒకసారి. కాకపోతే బాగా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే స్పాట్ ఏంటంటే ఆమీర్ ఫోర్ట్ అనమాట. సో ఇక్కడ నా మైక్రోఫోన్ పనిచేయలేదు, సో వాయిస్ ఓవర్ అనమాట ఇది. సో ఆమీర్ ఫోర్ట్కి మన వెహికల్స్ వెళ్ళాం అనమాట. సో మేము వచ్చిన బస్సు అయితే ఇది. సో ఇంత వెహికల్ వెళ్ళడం కష్టం అని చెప్పి ఈ జీప్స్లో పైకి వెళ్ళాము. సో ఇంకంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు జీప్స్లో. ఇంకా జీప్స్లో దిగిన తర్వాత ఇలా కొంచెం దూరం నడవాలన్నమాట. నడిచేస్తే అక్కడ మనకి టికెట్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇవి వచ్చేసి టికెట్ ప్రైజెస్ అనమాట. ఇండియన్ టూరిస్ట్కి 100 రూపీస్, స్టూడెంట్కి అయితే 10 రూపీస్ ఇండియన్ స్టూడెంట్కి. అండ్ ఫారినర్స్కి మళ్ళీ వేరే ప్రైజెస్ అనమాట. సో ఇక్కడ ఫ్రీ వైఫై జోన్ కూడా ఉంది. ఇగో ఫారినర్స్కి 500 అండ్ ఫుల్ టికెట్ అని ఒకటి ఉంది, అదైతే 1000. ఇదేంటంటే ఫోర్ట్కి చుట్టూ గోడ అనమాట. అండ్ ఫోర్ట్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. సో బాగుంది, చాలా బాగుంది వ్యూ కానీ, అదంతా ఆర్కిటెక్చర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగా కట్టారు. ఇంకా చూసారా, డిజైన్ చాలా బాగుంది. ఇవన్నీ అప్పట్లో చిన్న చిన్న ప్యాలెసెస్ టైప్స్ అనమాట. చాలా బాగా కట్టారు. ఇంకా అసలు మొత్తం ఎటు నుంచి ఎటు వెళ్తామన్నా కూడా అర్థం కాలేదు. అంటే మధ్యలో మా గైడ్ని మిస్ అయిపోయాము. సో ఇంకా దొరికిన దారిలో అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాం. చిన్న చిన్న వీటిలో నుంచి, దారిలో నుంచి ఎటు చూసినా విండోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ఈ ట్రిప్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకంటే ఫారినర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. అంటే మన ఆర్కిటెక్చర్, మన హిస్టరీ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలామంది కనిపించారు. ఇక్కడ నేను అదే చెప్తున్నా, అంటే మా గైడ్ని మిస్ అయిపోయాము, ఇంకెటు వెళ్తున్నామో ఏం తెలియట్లేదని. సో ఇంకా ఎటు పడితే అటు అని చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నాము. ఎటు వెళ్ళినా ఏదో ఒకటి వస్తుంది, కానీ అదేంటో అంటే దాని నుంచి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే మాకు. సో బేసిక్గా ఈ ప్యాలెస్, ఈ ఫోర్ట్ స్టోరీ ఏంటంటే, ఇక్కడున్న రాజుకి 12 మంది రాణిలంట. సో ఒక్కొక్క రాణి ఒక్కొక్క సైడ్ ఉండేవాళ్ళు. అంటే 3 రాణీస్ కలిపి ఒక సైడ్, ఇటు సైడ్ 3, అటు సైడ్ 3, అటు సైడ్ 3, అండ్ మేము నుంచున్న సైడ్ ఒక 3 ఉండేవాళ్ళు అంట. అండ్ మేము నుంచున్న ప్లేస్ వచ్చేసి రాజుగారు ఉండేవాళ్ళు. అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోరు రాజుగారి గది అనమాట అప్పట్లో.
అండ్ అదైతే క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతం. అండ్ సెక్యూరిటీని అడిగితే క్లోజ్ చేసే ఉందని చెప్పాడు. అండ్ దాని ముందు ఇదంతా పెద్ద హాల్ అనమాట. ఆ హాల్లో ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా అక్కడ జరిగే పార్టీస్ కానీ, లేకపోతే దాని పార్టీస్ అంటే ఆ మీటింగ్స్ కానీ ఇంకా అలాంటివన్నీ ఇక్కడ నుంచి చూసేవాళ్ళంట. ఇది వచ్చేసి మాన్సింగ్ మహల్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లేస్ అనమాట ఈ ఫోర్ట్లో. అండ్ ఇది వచ్చేసి రాజుగారు ముందు రూమ్లో రూమ్ అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న అల్మరాలు ఇట్లా కబోర్డ్స్లా ఉన్నాయి అనమాట. అండ్ అగో చిన్న చిన్న షెల్ఫ్స్ లాగా, మరి దాంట్లో ఏం పెట్టేవాళ్ళు అప్పట్లో, మేబీ కబోర్డ్స్లో యూజ్ చేసేవాళ్ళు కావచ్చు. అండ్ అంతే, ఈ ఒక్క రూమ్లోనే చూసాం మేము అలాగా. అండ్ ఇది వచ్చేసి స్వరంగం లాంటి దాంట్లోకి వెళ్తున్నామేమో అనుకున్నాము, కానీ ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి కనిపించారు జనాలు. ఇంకా అది ప్యాలెస్ మధ్యలోకి తీసుకెళ్ళింది అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ ఆ తోలుబొమ్మల ఆట అనమాట. అండ్ చెప్పా కదా, అంటే జైపూర్ ట్రిప్లో మేము ఎక్కడ చూసినా కానీ మ్యాక్సిమం ఇవే కనిపించాయి మాకు. ఇవి మేము ఏదో అప్పటి నుంచి రాజుగారి కాలం నుంచి ఉన్నాయనుకున్నాము, కానీ జోధా అక్బర్ మూవీ షూటింగ్ చేసినప్పుడు ఇవి పెట్టారనమాట. అప్పుడు యూజ్ చేసినామంటే అవి. ఇక్కడ చూడండి మళ్ళీ తోలుబొమ్మలాట అండ్ బొమ్మలు అమ్ముతున్నారు అనమాట. इधर जोधा अकबर है, मुगले आजम है, वो आपका तमिल मूवी कादल गुट्टई है, वीर है, तलाश है, बोल बच्चन है, बहुत सारा मूवी सब इधर ही शूट हुआ. ఓకే. ఇది ఫోర్ట్ బయట వ్యూ అనమాట. బయట అంటే ఇంకా ఆ ప్యాలెస్లో నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆ మెయిన్ హాల్లో నుంచి చూస్తే ఈ వ్యూ అనమాట చుట్టూ. ప్యాలెస్ అయితే చాలా బాగుంది. ఇది అమీర్ ఫోర్ట్ అంటారు. జైపూర్ నుంచి సిటీ నుంచి ఆల్మోస్ట్ 11-12 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే మ్యాండేటరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఒకసారి అయితే చూడండి. సో ఇది వెనకాల వచ్చేసి జల్ మహల్. సో ఇక్కడ ఈ డ్రెస్ ఇచ్చారు ఫొటోస్ తీయడానికి. ఈ డ్రెస్, ఈ కత్తి తీసుకొని కొన్ని ఫొటోస్ దిగాము, అది ఇన్స్టాగ్రామ్లో వస్తాయి చూడండి. సో ఇది బేసిక్గా జల్ మహల్. ఇప్పుడు తాజ్ గ్రూప్ వాళ్ళు తీసుకొని రెనోవేట్ చేస్తున్నారంట యాజ్ అ 5 స్టార్ ఆర్ 7 స్టార్ హోటల్. సో అది ఎలా అవుతుందో చూడాలి. సో ప్రస్తుతానికి అయితే కొంచెం కచరాలా ఉంది వాటర్లో. సో అది మరి ఏమైనా ఫిల్టర్ చేస్తారు కావచ్చు ఫుల్లీ ఆపరేషనల్కి వచ్చిన తర్వాత. సో ప్రస్తుతం అయితే ఇంకా రెనోవేషన్ జరుగుతుందంట, తాజ్ వాళ్ళ అండర్లో ఉంది. ఇంకో ఇక్కడ జల్మహార్ దగ్గర ఇలా ఉంటారు అనమాట, డ్రెస్సెస్ అన్న ఫోటో తీసేవాళ్ళు. సో పర్ ఫోటో 100 అంటారు, కొంచెం నెగోషియేట్ చేయండి. సో నాకైతే 7 ఫొటోస్ 500 అట్లా ఇచ్చాడు. ఇంకా ఫోన్లో కూడా వేసి ఇచ్చాడు. సో చూసుకోండి, ఇలా చాలానే ఉంటాయి ఇక్కడ. అది వచ్చేసి జల్ మహల్.